జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాలనీయని మాటకారి రాజకీయ నాయకుడిగా చాలా మందికి తెలుసు. ఎంపీ నుండి ఎమ్మెల్యేగా ఏంటి అసెంబ్లీ నుండి అక్కడ ఉండాలి అని ఆశ పుట్టిందా, లేకపోతే అధిష్టానం నుండి ఆదేశం వచ్చిందా? ఈ ఛాలెంజ్ ఎందుకు తీసుకోకూడదు? చూస్తూ ఉంటే నాకు నామోషి అవుతాం. నేను బరిలో దిగితేనే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకున్నారా? రాజమండ్రికి సెట్ ఏ రోల్ మోడల్ అని నేను ఫీల్ అవుతా ఉన్నాను. మీరు ఏది ఫిక్స్ అయ్యారు? రాజధాని ఏది? 3 క్యాపిటల్సా లేకపోతే విజయవాడ అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టడం జరిగితే నిజంగా అదో పెద్ద మిరాకిల్. అది అవ్వని పని. ఓవర్ 10 years of period, if I'm there in power, will match with Vizag also. Rajahmundry will match with Vizag. సంక్షేమ పథకాలను నమ్ముకునే వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తోంది. అసలు అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించండి అంటున్నారు. ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళు? రాజమండ్రిలో జరిగింది. పోలవరం విషయంలో అయ్యో పూర్తి చేయలేకపోయామే, నిధులు తీసుకురాలేకపోయామే అని కొంచెం బాధ ఉందా? దీనికి అంతటికీ మూల కారకుడు విలన్ ఎవరంటే పోలవరానికి విలన్ చంద్రబాబు నాయుడు. బ్లేడ్ బ్యాచ్ ఎవరు రాజమండ్రిలో? ఒకరేమో మీ వైపు వేలు చూపిస్తారు, మీ వాళ్ళేమో వాళ్ళ వైపు వేలు చూపిస్తారు. ఇప్పుడు కొత్తగా బ్లేడ్ బ్యాచ్ అంటున్నారు, గాంజా బ్యాచ్ అంటున్నారు. అది అయిపోయింది. ఇప్పుడు బంగారం స్మగ్లింగ్ అంటున్నారు. 1% కమిషన్ తీసుకున్నట్టు ప్రూవ్ చేస్తే రాజకీయాల నుంచి వదిలి వెళ్ళిపోతా అన్న. మీ ప్రత్యర్థి కూటమి నుండి ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ నుండి వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్సీగా ఉన్నారు, మేయర్ ఒకరు ఉన్నారు ఇంట్లో. టీడీపీకి ఇక్కడ చాలా స్ట్రెంగ్త్ ఉంది. రాజమండ్రికి నేను 16 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? మీ ప్రోగ్రెస్ కార్డు చూపియండి. నేను 5 సంవత్సరాల్లో నా ప్రోగ్రెస్ కార్డు ఇది. ఛాలెంజ్కి సిద్ధమా? అయితే పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఆయన తీసుకొస్తూనే ఉన్నారు. అనుకుంటే నేను అంతకన్నా పెద్ద హీరో అయ్యేవాడినని, పాపం అని, అమాయకుడని, ఇంగ్లీష్ గురించి. ఏంటి ఆయనతో మీకు? ఒకటి చెప్తున్నా. ఆయన ఏంటంటే రాజకీయాల్లో అమెచ్యూర్ అని నేను భావిస్తున్నాను. ఎవరైనా ఒక రాజకీయ నాయకుడిగా ఒక పార్టీ పెట్టి ప్రజలు మన్ననలు పొందాలి అని అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలి. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు అంత అనుబంధం? ఒకానొక టైంలో మీరు విష్ణుమూర్తి అవతారంతో పోల్చారు. ఏంటి అంత అఫెక్షన్ మీకు? మా జగనన్న పైన ఈగ వలన ఒప్పుకో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజం. అమ్మఒడి ఇస్తారన్నారు, ఇచ్చాం. చేయూత ఇస్తానన్నారు, ఇచ్చాం. రైతు భరోసా ఇస్తారన్నారు, ఇచ్చాం. డ్వాక్రా మాఫీ చేస్తానని చేసాం. ఇట్లాగా అన్నీ మేము చేసినాం. చంద్రబాబు నాయుడు అబద్ధం. ప్రజల ముందు చెప్తా ఉన్నాం, మీకు నిజం కావాలో అబద్ధం కావాలో.